మీకు తెలుసా, హనుమంతునికి కూడా కుమారుడున్నాడంట. అయితే సీతాదేవి దగ్గరికి వెళ్ళిన హనుమంతుడు లంకా దహనం తరువాత ఆ హనుమంతుడి ఉద్రేకాన్ని తగ్గించుకొనుటకు మరియు తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునిగాడంట. ఆ క్షణంలో అతని చెమట చుక్క ఒక మత్స్యం సేవించడం ద్వారా మకరధ్వజుడు అనే కుమారుడు జన్మించడం జరిగింది. బ్రహ్మచారి అయినప్పటికీ హనుమంతునికి సొంత కుమారుడు ఈ మరకధ్వజుడుగా పేరొందాడు. హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం. అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం హనుమంతుడు సింధూర వర్ణంలో తనను తాను మార్చుకోవడం. దీనికి సంబంధించిన కథ ఏమిటంటే, ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదిటిపై సింధూరం ధరించడం చూసి ఆమెని ఎందుకమ్మా సింధూరం వినియోగించారో అని ప్రశ్నించాడు. అప్పుడు సీతాదేవి రామునిపై తన ప్రేమకు గౌరవానికి సూచకగా రాసుకుంటున్నానని వివరించింది. దానితో రామునిపై తన భక్తిని నిరూపించుకోవడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పాడు.